గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాండ్ఫెడ్ ట్రేడర్. దిస్ ఇస్ చందు. మన మార్కెట్స్ చూసుకుంటే బిగ్ వేలో ఫాల్ అయ్యాయి. నిఫ్టీ మోర్ దాన్ 1% ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్స్ ఫాల్ అయ్యాయి. ఐటీ సెక్టర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బిగ్ వేలో క్రాష్ అయింది. అలానే చైనా వాళ్ళు యుఎస్ టారిఫ్ రిలేటెడ్గా కొన్ని కామెంట్స్ చేశారు. అమెరికన్ ఎకానమిస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా కొన్ని కామెంట్స్ చేశారు. ఐటీ సెక్టర్ ఫాలో అవడం వల్ల మ్యూచువల్ ఫండ్స్కి బిగ్ వేలో డ్యామేజ్ అయితే జరిగింది. ఈరోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ అండ్ అలానే ఇంకొన్ని అప్డేట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ మార్నింగ్ కూడా ఫ్యూచర్స్ పాజిటివ్లోనే ఉంది. ఇప్పుడు కూడా ఇవి పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అలానే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్లో ట్రేడ్ అవుతున్నాయి కంప్లీట్గా. లైక్ డాక్స్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లాట్ విత్ పాజిటివ్, ఫ్లాట్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ మార్కెట్స్ కొన్ని నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, కొన్ని పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్స్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐటీ సెక్టర్ ఈరోజు 4.7% క్రాష్ అయింది. ఐటీ సెక్టర్ ఇంత బిగ్ వేలో ఫాలో అవడానికి ఆల్రెడీ మార్నింగ్ మనం 3 రీజన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఐటీ సెక్టర్ ఏదైతే మనకి ఫాలో అయిందో మార్నింగ్ ఏడీఆర్లో క్లియర్గా చూపించింది ఇన్ఫోసిస్, విప్రో బిగ్ వేలో క్రాష్ అయిపోయాయని. ఇప్పుడు ఐటీ సెక్టర్ ఇంత బిగ్ వేలో డ్యామేజ్ అవడం వల్ల మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ 3.5 lakh crores లాస్ అయ్యాయంట. ఎల్ఐసి ఒక్కటే మీకు 42,500 crores ఆల్మోస్ట్ బిగ్ వేలో లాస్ అయింది. మెయిన్గా బోత్ మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎల్ఐసిలో మెయిన్గా లాస్ అయింది ఏంటంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ఏ. ఈ రెండే కలిపి ఆల్మోస్ట్ మనకి 2 lakh crores లాస్ అయ్యాయంట ఐటీ సెక్టర్లో. సో ఇంత బిగ్ వేలో అయితే డ్యామేజ్ జరిగింది ఈ ఆంథ్రోపిక్ ఏఏ వల్ల. అట్ ద సేమ్ టైమ్ లైక్ జఫరీస్ నెగిటివ్ సైడ్ ఇవ్వడం వల్ల అండ్ అలానే లైక్ ఒక కంపెనీ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేయడం వల్ల. సో కంప్లీట్గా ఐటీ సెక్టర్ అయితే బిగ్ వేలో క్రాష్ అయింది. ఐటీ సెక్టర్ బిగ్ వేలో క్రాష్ అయింది. అలానే గ్లోబల్ మార్కెట్స్ నిన్న యుఎస్ మార్కెట్స్ కంప్లీట్గా హ్యూజ్ వేలో నెగిటివ్ సైడ్ ఉన్నాయి. క్రూడ్ లిటిల్ బిట్ రేజ్ అయింది. అండ్ అలానే ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల ఈరోజు మన మార్కెట్స్లో బిగ్ వేలో ఫాల్ వచ్చింది. అండ్ ఇది మనం మార్నింగ్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. గ్లోబల్ మార్కెట్ డేటా పాయింట్స్ మనం చూసుకుంటే చైనా వాళ్ళు యూఎస్ టారిఫ్ రిలేటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారనమాట. ఏదైతే యూనిలాటరల్ టారిఫ్స్ వేశారో దీన్ని అపోజ్ చేస్తూ యుఎస్ వాళ్ళు ఎడిషనల్గా డ్యూటీస్ వేశారు కదా, ఎక్స్ట్రా టారిఫ్స్ చేశారు కదా, దాన్ని ఇంపోజ్ చేయకూడదని రిక్వెస్ట్ చేసింది. అలానే లైక్ నేషనల్ ఇంట్రెస్ట్ అలానే లీగల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి నెససరీ స్టెప్స్ తీసుకుంటామని అఫీషియల్స్ చెప్పారు. యూఎస్ మెజర్స్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నారంట. అలానే ఫ్యూచర్లో యూఎస్తో ట్రేడ్ టాక్స్ చేయడానికి కూడా విల్లింగ్గా ఉన్నారన్నట్టు చైనా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. లైక్ పాజిటివ్ అనొచ్చు ఇది, ఎందుకంటే ట్రేడ్ టాక్స్ మాట్లాడడానికి సో విల్లింగ్గా ఉన్నారంట. మరి అటువైపు నుంచి ట్రంప్ ఏం మాట్లాడతారో అనేది తెలీదు. ఓకే, ఇది యూఎస్ మార్కెట్ రిలేటెడ్గా ఉంటే మన మార్కెట్ రిలేటెడ్గా లైక్ జిమ్ వాకర్ ఈయన అమెరికన్ ఎకానమిస్ట్, ఈయన కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారనమాట. ఏదైతే యుఎస్ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాని తర్వాత ఈ టారిఫ్స్ ఆగిపోతాయి అనుకున్నారు, బట్ అదైతే జరగలేదు. టారిఫ్స్ ఇంకా ఆగవు, ఏదో ఒక అన్సర్టనిటీస్ వస్తూనే ఉంటాయి. ఈ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ ప్రైజెస్ అండ్ సిల్వర్ ప్రైస్ బిగ్ వేలో రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలానే ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్టేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు లేబర్ ల్యాక్ ఉండడం వల్ల యుఎస్ ఈక్విటీ మార్కెట్స్లో బిగ్ వేలో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారనమాట. సో ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే టారిఫ్స్ అనేవి ఇప్పుడు అప్పుడే ఆగవు, ఒకవేళ ఆగినా సరే మళ్ళీ ఏదో ఒక టారిఫ్తో వస్తారు. అప్పుడు గోల్డ్ ప్రైజెస్ ఆబ్వియస్లీ అందరూ సేఫెస్ట్ ఎసెట్ అంటే గోల్డ్ అండ్ సిల్వరే కదా, లైక్ మెయిన్గా గోల్డ్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నట్టుగా కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారనమాట ఈయన. ఓకే, ఇప్పుడు మన మార్కెట్ రిలేటెడ్గా మనం చూసుకుంటే మార్నింగ్ మనం కొన్ని లెవెల్స్ డ్రా చేసుకున్నాం 1 hour టైం ఫ్రేమ్లో. మార్నింగ్ మనం ఏమనుకున్నాం, మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది, ఒక 1 hour అన్న వెయిట్ చేయండి, ఈరోజు మార్కెట్లో వాలటిలిటీ ఉంది కదా, 1 hour తర్వాత మార్కెట్లో మూమెంటం వచ్చిందని బట్టి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అని మనం అనుకున్నాం. మార్నింగ్ 1 hour ఏదైతే మనం ఫస్ట్ సపోర్ట్ డ్రా చేసుకున్నామో ఆ సపోర్ట్ మంచిగా బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఎగ్జాక్ట్గా మీరు చూడండి, నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే మనం మార్నింగ్ డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్గా ఆ సపోర్ట్ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ 25,500 డౌన్ సైడ్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు 25,500 సైకలాజికల్ సపోర్ట్ కదా, దానికి డౌన్ సైడ్ క్లోజ్ అయింది అంటే మనకి ఇంకా ఫాల్ అయిపోద్దా అంటే అలా మనం చెప్పలేము, బికాజ్ ఇది బిగ్ సపోర్ట్. ఓకే, ఇది హ్యూజ్ సపోర్ట్, ఇది బ్రేక్ డౌన్ అయినా మనకి నెక్స్ట్ సపోర్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో మార్కెట్స్ క్రాష్ అయిపోతాయి అనడానికి అయితే ఏం లేదు. అండ్ ఈరోజు మార్కెట్ ఫాలో అవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి, ఓన్లీ వన్ సెక్టర్ అనుకోవాలి. ఈరోజు నిఫ్టీలో ఇంత బిగ్ వేలో క్రాష్ అయిపోయిందంటే మనకి బ్యాంక్ నిఫ్టీ, ఆటో అండ్ ఫార్మా ఇవన్నీ హ్యూజ్ వేలో ఏం ఫాలో అవ్వలేదు. ఓన్లీ ఐటీ సెక్టర్ బిగ్ వేలో ఫాలో అవడం వల్ల మనకి ఇంత ఫాల్ వచ్చింది. ఐటీ సెక్టర్ 4.7% ఫాల్ అయిందంతే. రిమైనింగ్ సెక్టర్స్ చూడండి, ఫార్మా, మెటల్, ఎనర్జీ
అండ్ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఆటో సంవాట్ ఫ్లాట్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అయింది అంతే. మిగిలిన సెక్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే మనకి ఓవరాల్గా కంప్లీట్ బీరిష్నెస్ ఉంది మార్కెట్లో అని చెప్పడానికి లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ సెక్టర్, దట్ టు ఆంథ్రోపిక్ అనే ఏఐ అప్డేట్స్ వల్ల, ఐ మీన్ ఆ కంపెనీ స్టేట్మెంట్స్ వల్ల ఫాలో అయింది. ఓకే, సో కంప్లీట్గా మన మార్కెట్ బేరిష్ షేడ్ ఉందని మనం చెప్పలేము. అండ్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మార్నింగ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఏదైతే మనం లెవెల్స్ డ్రా చేసుకున్నామో మార్నింగ్, అదే లెవెల్స్లో మనకి మార్కెట్ డే మొత్తం ట్రేడ్ అయింది ఈరోజు. సో ఇన్ బిట్వీన్ 61,300 అండ్ 60,800. సో ఈ 500 పాయింట్స్ మధ్యలోనే మనకి మార్కెట్ ట్రేడ్ అయింది. అక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఏమీ రాలేదు. బట్ ఏడిఆర్స్ రిలేటెడ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ మోర్ దెన్ 1% ఫాలో అయ్యాయి కదా ఏడిఆర్స్. సేమ్ ఈరోజు మన మార్కెట్స్లో కూడా ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% ఫాలో అయింది, ఐసిఐసి బ్యాంక్ 1% ఫాలో అయింది. బట్ రిమైనింగ్ బ్యాంక్స్ కొంచెం సపోర్ట్ చేసాయి, లైక్ ఇండస్ఇండ్, యాక్సిస్, ఆర్బిఎల్, ఐ మీన్ ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి సపోర్ట్ చేశాయి. బట్ ఎనీవే మార్కెట్ అయితే కొంచెం డౌన్ సైడే క్లోజ్ అయింది. లైక్ బ్యాంక్ నిఫ్టీ కూడా 216 పాయింట్స్ డౌన్ సైడ్ అయితే ఫాలో అయింది. ఓకే, అండ్ ఇప్పుడు రూపీ రూపీ చూసుకుంటే సమ్వాట్ రూపీ ఈరోజు డౌన్ అయింది విత్ రెస్పెక్ట్ టు డాలర్. రూపీ చూసుకుంటే లిటిల్ బిట్ ఫాల్ అయింది. లిటిల్ బిట్ ఫాల్ అయింది అంటే మనకి రూపీ స్ట్రెంగ్తన్ అవుతున్నట్టు, బట్ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. నిన్న 90.9 ఉండేది, 99 ఉండేది, ఈరోజు 90.9కి వచ్చింది. రూపీ ఎంత ఫాల్ అయితే అంత మంచిది. లైక్ మనకి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ జరిగినప్పుడు రూపీలో బిగ్ వేలో ఫాల్ చూసాం విత్ రెస్పెక్ట్ టు డాలర్. సో రూపీ ఎంత ఫాలో అయితే అంత మంచిది, అంటే విత్ రెస్పెక్ట్ టు డాలర్ ఫాలో అయితే అది మనకి పాజిటివ్ కింద తీసుకోవచ్చు. సో విత్ రెస్పెక్ట్ టు డాలర్ ఇది 88కో 89కో వచ్చింది అంటే మనం ఇంకా ఎఫ్ఐఏ ఇన్ఫ్లోస్ ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్ కన్సర్న్స్ ఏమున్నాయి ఇప్పుడు, లైక్ ట్రేడ్ డీల్ రిలేటెడ్గా అయితే మాత్రం ఆల్రెడీ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయిపోయింది. ఇప్పుడు టారిఫ్స్ మనం చెక్ చేసుకుంటే టారిఫ్స్ 18% నుంచి 15%కి వచ్చాయి. ఓకే, బట్ ఇది ఎన్ని రోజులు? 150 డేసే. మోర్ దెన్ 150 డేస్ తను ఇంప్లిమెంట్ చేయాలంటే, ట్రంప్ మళ్ళీ టారిఫ్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అప్రూవల్ అయితే ఉండాలి. ఇప్పుడు అప్రూవల్ వచ్చేలా ఏం లేదు. మేబీ 150 డేస్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. తర్వాత తను ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా ఏముండదు. అందుకే మన మార్కెట్స్ బిగ్ వేలో అయితే మాత్రం క్రాష్ అవ్వలేదు మొన్న. లైక్ ఫస్ట్ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది, గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ చూపించింది. తర్వాత మళ్ళీ నెగిటివ్ న్యూస్ వచ్చింది, మళ్ళీ 15% టారిఫ్ అన్నాడు. సో అప్పుడు మన మార్కెట్స్ అంత బిగ్ వేలో అయితే ఫాలో అవ్వలేదు. బట్ ఈరోజు ఆ న్యూస్కి ఈ న్యూస్కి కంపేర్ చేయొద్దు, ఈరోజు ఫాలో అయింది ఐటీ సెక్టర్ వల్ల. ఓకే, అండ్ తర్వాత లైక్ అప్డేట్స్ మనం చూసుకుంటే, మనం ఏమైనా అప్డేట్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈరోజు కొన్ని స్టాక్స్లో మనం డౌన్ సైడ్ మూమెంటం అయితే చూడడం అయితే జరిగింది. ఇక్కడ మీకు క్రూడ్ చూడండి, క్రూడ్ సమ్వాట్ మీకు రేజ్ అవుతుంది, లాస్ట్ వీక్ నుంచి రేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నియర్ బై రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ట్రేడ్ అవుతుంది. క్రూడ్ రేజ్ అవ్వడం కూడా మన మార్కెట్కి సమ్వాట్ కొంచెం కన్సర్న్గానే తీసుకోవాలి. అండ్ ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఈరోజు కొంచెం అప్సైడ్ మూమెంట్ కనిపించింది. వాళ్ళకి ఆర్డర్ అయితే విన్ అయ్యారు, అరౌండ్ 270 crore వర్త్ ఆర్డర్ అయితే విన్ అయ్యారు. ఇది కంప్లీట్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. లైక్ సెంట్రల్ రైల్వే. సో స్టాక్లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ న్యూస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. అరౌండ్ 583 crore వరకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు హర్యానా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఆఫ్టర్ హ్యూజ్ ఫాల్ ఈరోజు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది ఐడిఎఫ్సి బ్యాంక్. మనకి రీసెంట్గా బిగ్ వేలో డ్రాప్ అయింది కదా, ఇప్పుడు సమ్వాట్ ఈరోజు ఒక 1% పాజిటివ్గా మూవ్ అయింది. పాజిటివ్గా మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే, లైక్ హర్యానా గవర్నమెంట్ క్లెయిమ్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్తో ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేశారంట ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు, అరౌండ్ 583 crore. సో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందంట. అండ్ అలానే మేము హర్యానా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు. సో ఏదైతే ఫ్రాడ్ ఇన్సిడెంట్ జరిగిందో, మేబీ దీని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ జరిగి తర్వాత అవుట్కమ్ ఏంటనేది చూడాలి. సో ప్రస్తుతానికి అయితే స్టాక్ ఈరోజు మనకి కొంచెం పాజిటివ్గానే మూవ్ అయింది. వ్యారీ ఎనర్జీ స్టాక్ ఈరోజు మీకు 3.7% అప్సైడ్ మూమెంటం వచ్చింది. ఇది మార్నింగ్ ఆల్రెడీ మనం ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకున్నాం. వ్యారీ ఎనర్జీస్కి ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. సో ఇది మార్కెట్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మనం మార్నింగే డిస్కస్ చేసుకున్నాం. అండ్ స్టాక్లో కూడా మనకి మంచిగానే మూమెంటం అయితే చూసాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. ఇదేంటంటే, సెరికల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఇండియా త్వరలోనే నేషనల్ వైడ్గా మనకి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తారంట. సో ఈ రీజన్ వల్ల రియాక్ట్ అయ్యే స్టాక్స్ ఏంటంటే, సేరం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అది లిస్ట్ అవ్వలేదు, అసలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది. ఇంకోటి ఏంటంటే భారత్ బయోటెక్, అది అన్లిస్టెడ్లో ఉంది, అన్లిస్టెడ్ షేర్స్లో ఉంది. ఈ రెండింటికి అది పాజిటివ్గా తీసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ వల్ల. మరి లిస్ట్ అయిన కంపెనీస్కి ఏదైనా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందా అంటే, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫైజర్ అండ్ సనోఫీ స్టాక్స్కి. బట్ స్టాక్స్లో మనకి పెద్ద మూమెంట్ అయితే ఇంక కనిపించలేదు. ఒకటి ఫ్లాట్ విత్ పాజిటివ్, ఇంకోటి ఫ్లాట్ విత్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వాల్టాస్ రిలేటెడ్
లైక్ ముకుందన్ గారు కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 25లో వీళ్ళకి అరౌండ్ 15,000 crore వరకు రెవెన్యూ అయితే వచ్చిందంట. అలానే 2.6 మిలియన్ ఏసీస్ అయితే సెల్ చేశారంట. బట్ స్టాక్ మాత్రం ఈరోజు మనకి పెద్దగా మూమెంటం అయితే ఏం కనిపించలేదు. ఫ్లాట్లో ఉంది. అండ్ ఏఐని కూడా యూస్ చేస్తారంట నెక్స్ట్ వచ్చే ఏసీల్లో, వాషింగ్ మిషన్స్లో వాటిల్లో. ఈ స్టాక్ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలంటే లైక్ ఒక పర్సన్ కూడా అడిగారు మనకి వోల్టాస్ గురించి చెప్పండి అని. ఈ స్టాక్ మీకు టెక్నికల్ ఫండమెంటల్లీ చూసుకుంటే మార్కెట్ క్యాప్ ఎక్కువే అండ్ డెట్ టు ఈక్విటీ తక్కువ, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ సమ్వాట్ బాగానే ఉంది. కాకపోతే మీరు మెయిన్గా చెక్ చేయాల్సింది పీ రేషియో. పీ రేషియో చూడండి, పీ రేషియో చాలా ఎక్కువ ఉంది స్టాక్కి, 98 ఉంది. సో స్టాక్ ట్రేడ్ అవ్వాల్సిన దానికంటే 98 టైమ్స్ హయ్యర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుందని అర్థం. సో యావరేజ్గా అయితే 45 ఉండాలి, బట్ 98 ఉంది. ఇది ఒక్కటే ఇది నెగిటివ్, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే రీసెంట్గా వీళ్ళ ప్రాఫిట్స్ తగ్గాయి. ఆబ్వియస్లీ వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేది సమ్మర్లోనే. సో సమ్మర్ వస్తుంది కదా, మేబీ తర్వాత ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సీజనల్ స్టాక్ ఇది చెప్పాలంటే. సో ఇంకా బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ స్టాక్కి అయితే బాగానే ఉంటాయి. రీసెంట్గా అయితే క్యాష్ ఫ్లోస్ మైనస్లో ఉన్నాయి. క్యాష్ ఫ్లో మైనస్లో ఉండకూడదు. మేబీ నెక్స్ట్ ఇయర్ దీన్ని కవర్ చేస్తా లేదు చూడాలి. ఫండమెంటలీ ఓకే, బట్ టెక్నికల్గా చూసుకుంటే స్టాక్ మీకు కంప్లీట్గా కన్సోలిడేషన్లో అయితే ఉంది. సో స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసి డిసిషన్స్ తీసుకుంటే మంచిది. ఓకే, ఇవి మార్కెట్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్. ఉపేంద్ర గారు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల ఆయనకి పోస్ట్ మార్కెట్ చేయడానికి అయితే అవ్వలేదు. మార్నింగ్ ప్రీ మార్కెట్ కూడా అవ్వలేదు. సో రేపటి నుంచి అయితే మళ్ళీ ఆయన మీకు ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అయితే కంటిన్యూ చేస్తారు. సో రెగ్యులర్గా ఆయన చెప్తారు కదా, నేను చెప్పేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నా ప్యాటర్న్ అనేది. లైక్ మీకు ఆయన రేపటి నుంచి కంటిన్యూ చేస్తారు. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదైనా మిస్ అయినా మీకు రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్లో అయితే కవర్ చేస్తారు. సో ఓకే, థ్యాంక్ యూ గాయస్. అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిట్కాయిన్ రిలేటెడ్గా మనం చూసుకుంటే బిగ్ వేలో ఫాలో అవుతుంది. మరి ఇది ఆపర్చునిటీయా లేకపోతే లైక్ ట్రాప్ అనేది, ఈవెన్ ఐ డోంట్ నో. బికాస్ ఇంత బిగ్ వేలో ఫాలో అవుతుంది. ఈవెన్ ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేసిన మనకి బిట్కాయిన్ కంప్లీట్గా ఫాలో అవుతూనే ఉంది. మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా అడిగారు బిట్కాయిన్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఇప్పుడు మీకు ఎప్స్టైన్ ఫైల్స్ వల్ల అండ్ ఇష్యూస్ వల్ల అండ్ మోర్ ఓవర్ ఈ ట్రేడ్ టెన్షన్స్ కూడా పెరుగుతున్నాయి కదా, దీనివల్ల నార్మల్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో బిట్కాయిన్ కూడా అలానే రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్సర్న్స్ అన్నీ మారిపోయే వరకు, అంటే చేంజ్ అయ్యే వరకు ఇంకా ఇలాంటి వాలటిలిటీ మనం చూస్తామన్నమాట. ఇప్పుడు ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నా మీకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అండ్ టైట్ స్టాప్ లాస్ మీరు మెయింటైన్ చేయాలి. ట్రేడింగ్ రిలేటెడ్ అయితే ఆబ్వియస్లీ ఇంట్రాడే ట్రేడింగ్ రిలేటెడ్గా ఎంట్రీ పాయింట్స్ అయితే మీకు కనిపిస్తాయి. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ, లేకపోతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ, లేదా 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మీకు సమ్వాట్ ఎంట్రీస్ అయితే దొరుకుతాయి. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మీరు చేయాలనుకుంటే ఓన్లీ 5% అమౌంట్ పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ పెట్టుకోవడం మంచిదైతే కాదు. ఇంట్రాడే చేస్తూ ఉంటే మాత్రం హై లెవరేజ్ యూజ్ చేయొద్దు. ఓకే, అది మీకు బిగ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇంట్రాడే బిట్కాయిన్ రిలేటెడ్గా ట్రేడింగ్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ద్వారా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లో నేను లింక్ కూడా పెడతాను, దాని ద్వారా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, అండ్ సీ టుమారో అండ్ బాయ్.